రామాయణం పార్ట్ 17 కంటిన్యూషన్. సుగ్రీవుని అనుమతి మీద రామలక్ష్మణుల చోటికి ఒక గంతు వేశాడు హనుమంతుడు. సన్యాసి రూపంలో వారి దగ్గరికి వెళ్ళాడు. వారి రూపాన్ని పొగిడాడు. వాడి పరిచయం అడిగారు. రామలక్ష్మణులు మౌనముద్రను దాల్చారు. హనుమంతుడు వారితో, వానరరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతన్ని ఆయన అన్న వాలి వంచాడు. రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు. నేను సుగ్రీవుడి మంత్రిని. నన్ను హనుమంతుడు అంటారు. నేను వాయువు పుత్రుణ్ణి. ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తి గలవాణ్ణి. సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరికి వచ్చాను. సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడు. విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు. హనుమంతుడి మాటటి తీరు రాముణ్ణి ఆకట్టుకుంది. లక్ష్మణుడితో ఇతను వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడని నిశ్చయించాడు. లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు. తడబాటు, తొందరపాటు లేకుండా, తప్పులు పలకకుండా సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పాడు. ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు. మాటకున్న శక్తి అటువంటిది. హనుమంతుడితో లక్ష్మణుడినే మాట్లాడమన్నాడు శ్రీరాముడు. హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు. తమకు సుగ్రీవుడి సహాయం ఎంతో కావాలి అని చెప్పారు. సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులు భుజాలపై ఎక్కించుకొని ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నాడు హనుమ. అంతకు ముందే భయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు. సుగ్రీవుడు, రామా, ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడివైనావు. ఇప్పటి నుంచి సుఖదుఖాలలో మనం ఒక్కటిగానే ఉందాం. వాలి భయం నన్ను వదలడం లేదు. నీ అభయం కావాలి అని ప్రార్థించాడు. శ్రీరాముడు మందహాసాన్ని చింతిస్తూ, సుగ్రీవా, ఆపదలో ఆదుకునేవాడే గదామిత్రుడు. నీ భార్యను అపహరించిన వాలికి తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు. సుగ్రీవుడి మనస్సు కుదుటపడింది. శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి, వాలికి, రావణాసురునికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది. సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశానన్నాడు. ఆమె రామా, లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నాడు. తమను చూసి ఒక నగల మూటను జార విడిచిందని చెప్పి ఆ ఆభరణాలను తెచ్చి చూపించాడు. శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సంద్రమయ్యాడు. లక్ష్మణుడు, అన్నా, ఈ కేయూరాలను, కుండరాలను నేను గుర్తుపట్టలేను. కానీ కాలి అందెల మాత్రం మా వదిన గారివే. ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల నేను వీటిని గుర్తుపట్టానన్నాడు. శ్రీరాముని శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు. సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నింటినీ వినియోగిస్తానన్నాడు. దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడు దుఃఖించవద్దన్నాడు. ఎల్లప్పుడూ దుఃఖించే వారికి సుఖం ఉండదు, తేజస్సు క్షీణిస్తుంది. ఒక్కొప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది. కనుక దుఃఖస్థితి నుంచి బయట పడమని ధైర్యవచనాలు చెప్పాడు సుగ్రీవుడు. టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్.